నుంచి వచ్చారు? ఏపీ గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల. మాచర్ల. ఓకే. అక్కడ ఏపీలో ఇప్పుడు మనకి మీ డిస్ట్రిక్ట్‌లో అదే సారీ మీ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్‌సీపీ ఎక్కువ బలంగా ఉందా? టీడీపీ ఎక్కువ బలంగా ఉందా ప్రస్తుతం? ఇక్కడైతే పల్నాడు ఏరియాలో అయితే వైసీపీ ఉంది. వైసీపీ ఉందా? ఓకే. నెక్స్ట్ కూడా అదే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. కానీ మాక్సిమం అందరూ కొంచెం మైండ్ తోటి ఆలోచిస్తే వేరే వాళ్ళు వస్తారు. ఓకే. టీడీపీ వస్తే అధికారంలోకి ఎటువంటి మార్పులు జరుగుతాయి అనుకోవచ్చు? చిన్నప్పటి నుంచి చూసింది మనం. టీడీపీ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. మన బతుకులు ఇట్లానే ఉంటాయి. కాకపోతే కొంచెం మార్పు అయితే వస్తుంది. మాక్సిమం అయితే చెప్పలేము. ఎవరు వచ్చినా అంటే అంతే ఉంటుంది. టీడీపీ వస్తే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయి అని అంటున్నారు. ఆ ఉద్యోగాల అవకాశాలు లేకనే ఫస్ట్ ఒకసారి జగన్ గెలిపించి హైదరాబాద్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏ రాష్ట్రం పట్టుకోవాలో తెలియదు మాకు కూడా. చూడాలి. చంద్రబాబు నాయుడు విజయం ఉన్న పర్సన్ 2047 కింద ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాను, ఉద్యోగ రంగాలు పెంచుతాను అంటున్నారు. చేస్తాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఏపీ మొత్తం అప్పుల పాలైపోయింది కదా! అవి తెచ్చుకోనీకే టైం పడుతుంది. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు అతను? అంటే ఏపీలో ఇప్పుడు మనకి పొత్తులో వస్తున్నారు కదా జనసేన అండ్ టీడీపీ. సో అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి అధికారం ఇస్తారా? ఏమైనా పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? పొత్తులో వస్తే ఇంకా ఆల్మోస్ట్ పదవి ఇవ్వాల్సి వస్తుంది మేడం. ఇవ్వకుండా అయితే ఎవరు ఉండదు. ఇస్తారు. కానీ ఇండివిజువల్‌గా పోటీ చేస్తేనే ఇంకొంచెం బెటర్‌గా ఉంటది. ఈ పొత్తులో అయితే కొంచెం కష్టం కూడా ఉంటది. జగన్ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి హామీలు ఇచ్చాడు. మరి అది ఎంతవరకు నిలబెట్టుకున్నాడు? ఆ మందు తాగి సంవత్సరానికి కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు. ఒకసారి నేను తాగి 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నా. మూడో రోజు లేవలేదు నేను. అట్లా ఉంది. అది అసలు వేస్ట్. అట్లనే పథకాలు ఇవ్వడం ఎందుకు? మళ్ళా మా మధ్య తీసుకొని రావడం ఎందుకు? వేస్ట్ క్యాండిడేట్లు మేడం అవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మేనిఫెస్టో అయితే పెట్టారు. మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి. సో అలా ఉచిత పథకాలు ఇవ్వడం న్యాయమేనా? ఉచిత పథకాలంటే ఇవ్వచ్చు మేడం. కానీ మరీ అన్ని ఉచితంగా ఇచ్చి ఆల్రెడీ ఇక్కడ జగనే ఉచితంగా ఇస్తున్నాడు. అన్ని మామేనే ఇస్తున్నాడు. బస్ టికెట్లు, కూరగాయలు రేట్లు అన్ని పెంచిండు. ఎన్ని పెంచుతారో చూడాలి. నెక్స్ట్ ఏమైనా ఆయన ఏమైనా వస్తే జగన్ అన్న మళ్ళా 1 కిలో బంగారం, ఒక బెంచ్ కార్ ఇస్తా అన్నాడు. అవి తీసుకొని అక్కడ సెటిల్ అవ్వాలా, ఇక్కడ తెలంగాణలో సెటిల్ అవ్వాలని అది ఆలోచిస్తా. ఇప్పటికైతే ఇంకేం లేవు. చూడాలి ఎలక్షన్ల టైంలో ఎవరు వస్తారో అని. టీడీపీలో కేసీఆర్ నానిని తీయడం జరిగింది కదా. సో దానివల్ల పార్టీకి ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాని గురించి ఇంకా అసలు మాట్లాడి కూడా వేస్ట్ అది. ఫైనల్లీ ఇప్పుడు ఏపీకి సీఎం మారితే బాగుంటుందా? అది సీఎం ఉంటే బాగుంటుందా? మారితే బాగున్నా ఆల్రెడీ ఇప్పటికైతే జగన్ అయితే మా సైడ్ రోడ్లు కూడా బైపాస్ రోడ్లు పెద్ద చేసిండు. ఇంకా చూడాలి మరి ఇంకోసారి వస్తే మరి ఇక ఆ రోడ్లు ఉచ్చుతారో పోగొడతారో తెలియదు. ఫైనల్లీ ఎవరు అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? అది డిపెండ్ మైండ్ సెట్లు వాళ్ళకి పీపుల్స్కి ఎట్లా ఉంటే మనకు తెలియదు మేడం. మనం అయితే మనం అనుకున్న వాళ్ళకి వేస్తాం కానీ ఇక మా ఊర్ల సైడ్ మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళ వీళ్ళు కాదు మీ ఉద్దేశం. మా ఉద్దేశం అయితే నేనైతే అసలు ఓటేయను మేడం.